దివ్యాంగ విద్యార్థుల పింఛన్ విషయంలో మన కూటమి ప్రభుత్వం ఒక కొత్త అప్డేట్ ఇచ్చిందండి. మనం ఇప్పుడు అప్డేట్ గురించి తెలుసుకుందాం. వృద్ధులకి కూడా డిజిటల్ కార్డులు ఇస్తారట. ఈ విషయాన్నే నేరుగా మంత్రి డోలా బాల వీరాంజనేయులు గారు తెలిపారండి. అయితే ఇప్పుడు దివ్యాంగుల విషయానికి వచ్చేటప్పటికి స్వస్థలానికి దూరంగా వసతి గృహాల్లో, గురుకులాల్లో చదువుతున్న దివ్యాంగ విద్యార్థులకి బ్యాంకు ఖాతాల్లో సామాజిక భద్రతా పింఛన్ల నగదును నేరుగా జమ చేయాలని నిర్ణయించినట్లుగా వృద్ధుల విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయులు అయితే తెలిపారు. నిజమైన లబ్ధిదారులకు పింఛన్ అందించడమే లక్ష్యంగా తనిఖీ నిర్వహిస్తున్నామని, అర్హత కలిగిన ఏ ఒక్కరికి పింఛన్ తొలగించబోమని స్పష్టం చేశారండి. చట్టం మేరకు దివ్యాంగులకు 5% రిజర్వేషన్లు అమలు చేసి తీరుతామని సచివాలయంలో సోమవారం రోజు మంత్రి డోలా అధ్యక్షతన సీనియర్ సిటిజన్ స్టేట్ కౌన్సిల్ స్టేట్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ డిజబిలిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వృద్ధుల దివ్యాంగుల సంక్షేమంలో రాష్ట్రంలో దేశానికి ఆదర్శంగా ఉండాలని అన్నదే ఉద్దేశం అంటూ సీఎం చంద్రబాబు నాయుడు లక్ష్యంతో చేస్తున్నారని, రాష్ట్రంలో 5 ప్రధానమంత్రి దివ్యాశ కేంద్రాలను ఏర్పాటు ప్రతిపాదనలు పంపాం. విజయవాడ, విశాఖపట్నం, ఒంగోలు, తిరుపతి, కర్నూలులో వీటిని ఏర్పాటు చేస్తాం. ప్రత్యేక కార్యాలయాల్లో దివ్యాంగులకు వీల్ చైర్లను అందుబాటులో ఉంచాలని ఇప్పటికే ఆదేశించామని చెప్పుకొచ్చారు. ఇంకా వివరాలన్నీ కూడాను గ్రామ సచివాలయాల్లో ప్రదర్శించాలని కొన్ని విషయాలన్నీ కూలంకుషంగా చర్చించారండి. గ్రామాల్లో ఒంటరిగా నివాసం ఉంటున్న వృద్ధుల వివరాలను పోలీసు శాఖ సేకరించి గ్రామ సచివాలయాల్లో ప్రదర్శించాలని, వృద్ధులకి డిజిటల్ కార్డులు అందిస్తాం. వృద్ధులపై వేధింపులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పకుండా తీసుకుంటామంటూ వృద్ధుల ఆరోగ్య సంరక్షణతో పాటు ఆస్తుల రక్షణకు పటిష్ట చర్యలు తీసుకుంటాం. అంధ విద్యార్థులకు వచ్చే విద్యా సంవత్సరం నుంచి బ్రెయిలీ పుస్తకాలు అందిస్తాం. ఆటిజం విద్యార్థులకు సైకలాజిస్టు ద్వారా కౌన్సిలింగ్ ఇప్పిస్తాం. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలో కొత్తగా 12 వృద్ధాశ్రమాలు నిర్మిస్తామని మంత్రి చెప్పుకొచ్చారండి. ఏది ఏమైనా దివ్యాంగుల విషయంలో మరియు ఒంటరి మహిళల విషయంలో కూటమి ప్రభుత్వం చాలా జాగ్రత్తలు తీసుకొని వెళ్తుందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదనిపిస్తూ ఉందండి. మరి ఈ వీడియో మీద మన ఏపీ ప్రజలు ఏమైనా కామెంట్ చేస్తారో చూద్దాం.